హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకు ఈఎఫ్ ట్రాన్స్ఫర్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్పబోతున్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అదే కాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక చాలామంది ఏంటంటే, సార్ మా ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేది పెండింగ్ అట్ టెంపరరీ అని చెప్పేసి చూపిస్తుంది, చాలా కాలం నుంచి అట్లాగే చూపిస్తుంది, మేము ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది అడిగారు అన్నమాట. సో దీని గురించి మీకు ఒక చిన్న వివరణ అయితే ఇవ్వబోతున్నాను. అసలు ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఇమేజ్ రూపంలో. ఓకే, అయితే సాధారణంగా ఏంటంటే చాలామంది ప్రీవియస్ అకౌంట్ నుంచి ప్రజెంట్ అకౌంట్లోకి, అంటే ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు వేరే కంపెనీ, ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీలోకి షిఫ్ట్ అయినప్పుడు ఆ ప్రీవియస్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ప్రజెంట్ ఐడిలోకి ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పేసి అనుకుంటారు. ఈ ట్రాన్స్ఫర్ విధానం అనేది ప్రీవియస్ ఎంప్లాయర్ నుంచి కానివ్వండి, ప్రజెంట్ ఎంప్లాయర్ నుంచి కానివ్వండి చేసుకోవచ్చు. ఓకేనా? సో మీకు ఎవరైతే ఫేవర్గా ఉంటున్నారో సో వాళ్ళ నుంచి చేసుకోవచ్చు. నా సజెషన్ ప్రకారం ఏంటంటే ఎక్కడైతే మీరు వర్క్ చేస్తారో సో అక్కడి నుంచి చేసుకోవడం చాలా వరకు బెటర్. ఓకే, అయితే ఓకే ట్రాన్స్ఫర్ అయితే పెట్టారు, బట్ అది ఇంకా పెండింగ్లో ఉంది. చాలా కాలం నుంచి 10 days అవుతుంది, 15 days అవుతుంది, ఇంకా పెండింగ్లోనే ఉంది. ఓకే, అయితే ఏం చేయాలి, అసలు ఎంత టైం పడుతుంది అనేది కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకే, సో పెండింగ్లో ఉంది, మనం ఏం చేయాలి? సో పెండింగ్లో ఉంటే తప్పనిసరిగా మీరు ఎంప్లాయర్ని అయితే కాంటాక్ట్ అవ్వాలండి. ఓకేనా? సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంప్లాయర్ని అయితే కాంటాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీరు ఏదైతే సెండ్ చేస్తారో పోర్టల్లో సబ్మిట్ చేస్తారు కదా, సబ్మిట్ చేసినప్పుడు ఢిల్లీ ఐటీ సిస్టమ్ నుంచి సో ఎవరైతే సదరు ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అది సెండ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో సెండ్ అయిన తర్వాత వాళ్ళు చూసి దాన్ని వెరిఫై చేసుకుని అక్కడ ఓకే చేయాలి వాళ్ళు. ఓకేనా? అది ఎట్లా చేస్తారు డిసిఎస్ ద్వారా అని కూడా మీరు చూడొచ్చు. సో ఓకే చేసిన తర్వాత అది ఫీల్డ్ ఆఫీసర్ సెండ్ అవుతుంది. ఫీల్డ్ ఆఫీసర్ కూడా ఓకే చేస్తే అప్పుడు ఆ ప్రీవియస్ టు ప్రజెంట్ అకౌంట్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ప్రీవియస్ అకౌంట్ ప్రజెంట్ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి, అది ఎన్ని అయినా కానివ్వండి. ఓకే, అయితే మీరు ఇక్కడ చూడొచ్చండి. సో వాళ్ళు ఏంటంటే ముందుగా ఏంటంటే వాళ్ళ సంబంధించిన ఎంప్లాయర్ డాష్ బోర్డ్ నుంచి సో వాళ్ళైతే సైన్ ఇన్ అవుతారు. ఓకేనా? వాళ్ళ పోర్టల్ నుంచి సైన్ అయ్యి వాళ్ళ సంబంధించిన డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేస్తారండి. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడైతే సైన్ ఇన్ అవుతారో డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ డాష్ బోర్డ్ ఏ విధంగా ఉంటుంది. సో వాళ్ళకి ఏదైనా అలర్ట్ కానీ వాళ్ళకి సంబంధించిన చేయాల్సిన టాస్క్లు కానీ ఉంటే కనుక ఈ విధంగా చూపిస్తుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే మనము ట్రాన్స్ఫర్ క్లెయిమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మనకున్నట్లుగానే వాళ్ళకి సంబంధించిన డాష్ బోర్డ్లో వాళ్ళకు కూడా ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక కాలం అయితే ఉంటుంది. అందులో ట్రాన్స్ఫర్ క్లెయిమ్స్ అని చెప్పేసి మరొక ఆప్షన్ కనిపిస్తుంది అన్నమాట డ్రాప్ డౌన్ మెనూలో. సో అది వాళ్ళు క్లిక్ చేసి ఓపెన్ చేస్తారు. క్లిక్ చేసి ఓపెన్ చేస్తే కనుక వాళ్ళకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఎంతమంది అయితే రిక్వెస్ట్ పెట్టారో వాళ్ళ సంబంధించిన లిస్ట్ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. వాళ్ళకి ఎన్ని రిక్వెస్ట్లు వచ్చాయి ఏంటని చెప్పేసి కంప్లీట్గా చూపిస్తాయి అనమాట ఇక్కడ ట్రాన్స్ఫర్ క్లెయిమ్ సంబంధించినవి. సో వాళ్ళకి యాక్షన్ బటన్ కూడా ఉంటుంది పక్కన. సో వాళ్ళు క్లిక్ చేసి ఓపెన్ చేస్తారండి, పర్టికులర్ పర్సన్ది క్లిక్ చేసి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే ఈ విధంగా వాళ్ళ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. ఓకేనా? సో కనిపించిన తర్వాత ఏంటంటే అక్కడ వెరిఫై చేసుకుంటారు, అంతా ఓకే అనుకుంటే సో వాళ్ళు సింపుల్గా జస్ట్ ఇక్కడ చూడండి మనకి అప్రూవ్ యూసింగ్ డిఎస్సి అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ చేస్తారు, అంతే, ఏం లేదు, క్లిక్ చేస్తారు. మనకి ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా జస్ట్ వాళ్ళు క్లిక్ చేసి ఇక్కడ నుంచి అప్రూవ్ చేసేవచ్చు అనమాట. ఓకే, సో ఏం లేదు, గుడ్డులో మెల్లగా వాళ్ళు క్లిక్ చేసేసినా కానివ్వండి అది ఓకే అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే అప్రూవ్ క్లెయిమ్స్లో ఇట్లా మనకు పాపప్ వస్తుంది అనమాట. సైన్ చేయాలి, జస్ట్ సైన్. సో జస్ట్ వాళ్ళు సైన్ చేస్తే సరిపోతుంది అనమాట ఇది క్లెయిమ్ అనేది. ఓకేనా? ఏదైతే ప్రీవియస్ టు ప్రజెంట్ మనం త్రూ చేసామో అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఐ మీన్ ఏంటంటే అప్రూవ్ అయిపోతుంది అనమాట. అంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ చేతిలో అప్రూవ్ అయిపోయి ఇది ఫీల్డ్ ఆఫీసర్ సెండ్ అయిపోతుంది అనమాట. ఫీల్డ్ ఆఫీసర్ తప్పనిసరిగా అన్నీ కూడా పరిశీలనగా అన్నీ చెక్ చేస్తారన్నమాట. ఎక్కడ ఓవర్ ల్యాప్ ఇష్యూ ఉన్నా సో వాళ్ళంటే రిజెక్ట్ చేసి పనేస్తారనమాట. ఓకేనా? ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, సో ఇక్కడ ఎంప్లాయీ దగ్గర నుంచి అయితే చాలా సింపుల్గా అప్రూవ్ అయిపోతుంది. బట్ మనకి ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసరికి రిజెక్ట్ అయిపోయే అవకాశాలు ఎక్కువ అనమాట. ఎందుకంటే మన దగ్గర ఎన్నో తప్పులు ఉండొచ్చు, చెప్పలేం. అయితే ఇది ఎంతకాలం పడుతుంది? ఇప్పుడు మనం సబ్మిట్ చేసాము, పెండింగ్ ఎట్ ఎంప్లాయర్ అని చెప్పేసి ఉంది, ఎంతకాలం పడుతుంది? గంటల్లో మనకి అయిపోయే అవకాశం అయితే ఉంది లెక్క ప్రకారం అయితే. సో 1 dayలో వీళ్ళకి ఏంటంటే ఈ ఢిల్లీ ఐటీ సిస్టమ్ నుంచి వీళ్ళకి సదరు ఎంప్లాయర్కి అయితే త్రూ అయిపోతుంది ఈ క్లెయిమ్ అనేది. వాళ్ళు చూస్తే కనుక వెంటనే 1 నిమిషంలో వాళ్ళు దీన్ని ఓకే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా? అందుకే మీరు ఎప్పుడైతే క్లెయిమ్స్ అనేవి సబ్మిట్ చేస్తారో ఎనీ క్లెయిమ్ అది మీరు కేవైసీలో బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, పాన్ డీటెయిల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మీరు త్రూ చేసినప్పుడు ఏంటంటే సో వెంటనే మీరు మీ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. ముఖ్యంగా కంపెనీస్ ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళని కానివ్వండి,
ప్రావిడెంట్ ఫండ్ సంబంధించిన కన్సల్టెంట్స్ కానివ్వండి, వాళ్ళనైతే మేనేజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట, వాళ్ళని నియమించుకొని. ఓకేనా. సో వాళ్ళనైతే మనం కాంటాక్ట్ అయితే వెంటనే వాళ్ళు చెక్ చేస్తారు, ఓపెన్ చేస్తారు, డాష్ బోర్డ్లో మనకు కనిపిస్తుంది, ఓపెన్ చేసి జస్ట్ అప్రూవ్ యూసింగ్ డిఎస్సి ద్వారా సైన్ చేస్తే సరిపోతుంది అనమాట. వెంటనే క్లెయిమ్ అనేది వాళ్ళ నుంచి ముందుకెళ్తుంది. ఓకేనా. సో ఈ విధంగా అందుకే మీకు చెప్తున్నాను, ఎప్పుడైనా పెండింగ్ టెంపరీ అని చెప్పేసి ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఎంప్లాయర్ని కాంటాక్ట్ అవ్వాల్సిందే, వేరే మార్గం లేదు. ఒకవేళ వాళ్ళు చేయట్లేదు, చెందట్లేదు అనుకుంటే కనుక మీరు గ్రీవెన్స్ పెట్టండి. సో గ్రీవెన్స్ ఎక్కడ పెట్టాలి ఏంటని చెప్పేసి మీకు తెలిసే ఉంటుంది. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది. సో గ్రీవెన్స్ పెడితే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం సాల్వ్ అవుతుందని చెప్పేసి నేను చెప్పలేను, బట్ అవకాశం అయితే ఉంది. ఓకేనా. సో ఈ విధంగా మీరు చేయాల్సిందే. చూసారు కదా, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.